డీటెయిల్స్ ఇస్తే విజయనగరం జిల్లాలో బంగారు కుటుంబాల దత్తత ప్రక్రియను త్వరగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించడంతో పాటు మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి P4 కార్యక్రమం పురోగతిపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. జిల్లాలో మొత్తం 82,426 బంగారు కుటుంబాలను గుర్తించగా ఇప్పటి వరకు 3,941 మంది మార్గదర్శకుల ద్వారా దాదాపు 20,157 కుటుంబాల దత్తత పూర్తయిందని తెలిపారు. మిగిలిన కుటుంబాల దత్తతను వేగంగా పూర్తి చేయాలని సూచించారు. వివిధ శాఖలకు ఎస్డిపి, ఎంపీ ల్యాండ్స్ నిధుల కింద సర్దుబాటు చేసిన మొత్తాలను సంబంధిత శాఖలు వెంటనే తిరిగి చెల్లించాలని ఆదేశించారు. సార్ నేను ఇంప్రూవ్ చేస్తున్నాను సార్. అది సార్ కూడా మా డిఎల్డిఓ గారు కూడా నన్ను అడిగారు సార్. రేపు మన పంచాయతీ సెక్రటరీస్ అంతా కలిపి మోటివేట్ చేసి నేను ఒక 2 or 3 days ఇంప్రూవ్ చేస్తాను సార్. 6% చేశారు. 2013-17 చేశారు. మీకు అప్రిషియేట్ 53% మన కొత్త వలసలో చేశారు. 1877 992 చేశారు. అలాగే విజయనగరం కూడా రూరల్ 536,034 అంటే 536 చేశారు. సో వీళ్ళు టాప్ 3లో మనకు 40%, 41% నెల్లిమర్లో కూడా మనకు. సో ఓవరాల్గా డిస్ట్రిక్ట్ ఈజ్ సో ఇదేదో చలి మళ్ళీ కదా ఎంగేజ్ చేయడంలో మళ్ళీ ఇప్పుడు ఐడెంటిఫై చేసిన వాళ్ళే 20,157 ఉంటే ఎంగేజ్ చేసిన వాళ్ళు 12,000 అయిపోయారు. మరి మిగతా వాళ్ళందరినీ మనం ఎంగేజ్ చేయడం లేదు. టూరిస్ట్ పర్ఫార్మింగ్ వచ్చేసి ఇక్కడ పూసిపట్రేక 32 అంటే మీరు ఎంగేజ్ చేసింది ఓన్లీ 282 చేశారు. ఎందుకు? 12% మనకు టోటల్ బీకేస్ ఉంటే 4,029 ఉంటే 481 మాత్రమే అడాప్ట్ అయ్యారు. 12% మాత్రమే ఉంది. దట్స్ వెరీ పూర్ పర్సెంటేజ్. ఒకసారి గంటేడ రెస్పాండ్ అవుతారా? మీరు అడాప్ట్ చేసిందే 481. అంతకంటే ఏమైనా ఎక్కువైందండి? ఇక్కడ తప్ప ఏమైనా ఉందా? సార్ ఇంకొక 200 చేసాం సార్. అది ఇంకా అప్డేట్ అవ్వలేదు సార్. నేను చేయించాను. వెరీ గుడ్ అండి. అది అప్డేట్ చేయించండి. అప్డేట్ చేయకపోతే ఎలా అవుతుంది? ఇక్కడగా చూసుకుంటే ఇంకా 15%, 13%లో మనకు రాజాం చెప్పండి. సరే మాకు 251 సార్ కుటుంబాలు అడాప్ట్ చేసుకున్నాం. ఇంకా ఆఫీసర్ 8 months నేను 8 months నుంచి అక్కడే ఆగిపోయింది కదా. ఈ బాగా చేస్తాం సార్, ఇంప్రూవ్ చేస్తాం సార్.